సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. ఒకప్పుడు రక్త సంబంధాలు బంధుత్వాలంటే కొండంత అండ. కానీ నేటి సమాజంలో ఆ బంధాలు పూర్తిగా మాయమైపోతున్నాయి. కన్నవాళ్లను కట్టుకున్న వాళ్ళను కడవరకు తోడుంటారనుకున్న తోబుట్టువులను కూడా క్షణికావేశంలో ఆస్తుల కోసం డబ్బు పిచ్చితో కడతేరుస్తున్నారు. ఇటీవల భార్యాభర్తల గొడవలు, అత్తింటి వారిపైన దాడులు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లోని సికింద్రాబాద్లో చోటు చేసుకున్న ఈ ఘటన సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అత్త, అందులోనూ ఓ వృద్ధురాలు అని చూడకుండా ఒక కోడలు చేసిన ఘాతుకం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడ ఎరుకల బస్తీలో ఈ యొక్క దారుణం వెలుగు చూస్తుంది. స్థానికంగా నివసించే పద్మావతి అనే వృద్ధురాలికి ఆమె కోడలు విజయలక్ష్మికి మధ్య కొంతకాలంగా తీవ్ర స్థాయిలో కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. ఘటన జరిగిన రోజు కూడా ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఈ క్రమంలో కోడలు విజయలక్ష్మి విచక్షణ కోల్పోయింది. ఆవేశంతో ఊగిపోతూ నేరుగా కిచెన్లోకి వెళ్ళి కత్తి తీసుకొని వచ్చి తన అత్త పద్మావతి పైన అత్యంత దారుణంగా ఘోరంగా దాడి చేసింది. అంతటితో ఆమె రాక్షసత్వం ఆగలేదు. రక్తం ఊడుతున్న అత్తను జుట్టు పట్టుకొని బలవంతంగా ఇంట్లోకి ఈడ్చుకుంటూ లాక్కు వచ్చింది. పద్మావతి భయంతో గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరిగెత్తుకుంటూ వచ్చి దృశ్యాన్ని చూసి తీవ్ర షాక్కు గురయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి విజయలక్ష్మి భార్య నుంచి వృద్ధురాలని కాపాడి హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఒక్క ఘటన మాత్రమే కాదు, ఈ మధ్యకాలంలో వార్తలు చూస్తే భయం కలిగిస్తున్నాయి. కట్టుకున్న భర్తను ప్రియుడు కోసం కడతేర్చే భార్యలు, చిన్న చిన్న కారణాలకి అత్తమామలపైన భౌతిక దాడులు చేసే కోడళ్ళు, ఆస్తి కోసము కన్న తల్లిదండ్రులనే వీధిపాలు చేసే కడుపున పుట్టిన పిల్లలు. క్షణమే గుణం, ఓర్పు, సహనం అనేవి మనుషుల్లో నశించిపోతున్నాయి. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా మోజులు పడి నిజమైన బంధాలకు విలువ ఇవ్వడం మానేస్తున్నారు. ప్రతి చిన్న గొడవకు కోపంతో విచక్షణ కోల్పోయి క్రిమినల్ ఆలోచనలతో ప్రాణాలు తీసే వరకు వెళుతున్నారు. అహం, డబ్బు, స్వార్థం ముందు రక్త సంబంధాలు వెలవెలబోతున్నాయి. వయసైన తల్లిదండ్రులు, అత్తమామలు ఇంట్లో ఉంటే అది ఒక భారం కాకుండా ఆశీర్వాదంగా భావించాలి. కుటుంబంలో గొడవలు, అభిప్రాయ భేదాలు రావడం సహజం. కానీ వాటిని కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలే తప్ప ఆవేశంలో కత్తులు పట్టడం, ప్రాణాలు తీయడం పరిష్కారం కాదు. చట్టం తన పని తాను చేస్తుంది. తప్పు చేసిన వారిని శిక్ష తప్పక పడుతుంది. కానీ సమాజంగా మనం ఆలోచన విధానంలో మార్పు రానంత వరకు ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, బంధాలకు విలువనిద్దాం. ప్రస్తుతం ఈ ఘటనపైన చిలకలగూడ పోలీసులు విచారణ చేస్తున్నారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించిన అనంతరం బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు నిందితురాలు విజయలక్ష్మి పైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోడలు అంతటి దారుణమైన చర్యకు ఒడిగట్టడానికి గల అసలు కారణాలు, కుటుంబంలో చోటు చేసుకున్న అంతర్గత వివాదాలపైన పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ ప్రాంతంలో, అది కూడా ఇంట్లోనే వృద్ధురాలపైన కత్తితో దాడి జరగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వృద్ధురాలైన అత్తమామల పట్ల ప్రవర్తించవలసిన తీరుపైన ఉద్రిక్తతలు పెరగడం, క్షణికావేశంలో దాడులకు పాల్పడడం తీవ్రమైన నేర సంస్కృతికి దారితీస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితురాలపైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళలు కూడా డిమాండ్ చేస్తున్నారు.